Slow. You know, head up. Slow. Slow కంటెల్లు. Slow. నా కెమెరా బంగం పెడతా మధ్యలో పెట్టి. Who are you? Speed level దానికి ఎన్ని స్క్రూలు ఉన్నాయి, ఎలా బిగించారా? విజువల్స్లో పడ్డారుగా. గిరివేలా ఉన్నాడా? ఆగి వెనకాల హీరోయిన్ హెల్మెట్ తీసి పెట్టుకోలేదు. ఎల్లు స్విమ్మింగ్ పక్కకి ఎల్లు. ఓకే వెనకంటరా నువ్వురా మధ్యలో. సార్ ప్రోగ్రామ్ ఎన్నింటికి వచ్చింది?
రైల్వే గ్రౌండ్ ఉంది కదా, అది నువ్వు చెప్పేది రైల్వే ఇన్స్టిట్యూట్, నేను చెప్పేది రైల్వే గ్రౌండ్. ఇక్కడ పెట్టిచ్చేస్తారా అక్కడ పెట్టి చేయండి మీరు. చాలే చిత్రం తెలియట్లేదు. నేను డిపిఎస్ స్కూల్లో 6th గ్రేడ్ చదువుతున్నాను. నేను ఇప్పుడు బెల్జియంలో గ్రాండ్ ప్రిక్స్ ఆడబోతున్నాను. అది August 10th to 12th జరగబోతుంది. నేను Under 12 ఏజ్ గ్రూప్ చేయబోతున్నాను. ఇదంతా మా కోచ్ మిస్టర్ మకాని శరత్ కుమార్ వల్లే. ఆయన లేకపోతే నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక మెడల్ కొట్టలేకపోయాను. అండ్ ఆయన నాకు చాలా నేర్పించారు. నేను ఇక్కడ రాజ్ కమల్ రోలర్ స్కేటింగ్ రింక్లో ప్రాక్టీస్ చేస్తున్నాను రోజు. అండ్ నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంది, తన పేరు గ్రీష్మిత. తను నాతో చాలా ఎఫెక్షనేటివ్గా ఉంటుంది. నాలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నాతో రెక్టిఫై చేయడానికి చాలా హెల్ప్ చేసేది తను. అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎట్లా ఉంది సెలెక్ట్ అవ్వడం? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మా కోచ్ వల్లే. గోల్ ఏంటి అసలు? నా గోల్ ఇప్పుడు గ్రాండ్ ప్రిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కొట్టాలి. తర్వాత
ఫ్యూచర్లో అయితే మా కోచ్కి ఒక మంచి పేరు తెచ్చి ఇంటర్నేషనల్స్లో ఒలింపిక్స్లో మెడల్స్ తేవాలి స్కేటింగ్లో. ఇక్కడ ఒకరోజు వాకింగ్ కన్నా వస్తే ఇక్కడ పిల్లలు స్కేటింగ్ చేయడం చూసి మా పిల్లల్ని కూడా ఇందులో జాయిన్ చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచన వచ్చి 4 సంవత్సరాల క్రితం ముగ్గురిని ఇక్కడ జాయిన్ చేశాను. నా పెద్ద పాప 10th క్లాసు, సెకండ్ పాప 6th క్లాసు, థర్డ్ బాబు వచ్చి 3rd గ్రేడ్. సరే ఈ స్కేటింగ్ నేర్పిస్తూ ఉన్నాము. ఇంతలో ఫస్ట్ ఇయర్ ఈవెంట్స్కి తీసుకెళ్ళటము, డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ అటెండ్ చేయించాము. ఫస్ట్ ఇయర్లో పెద్దగా చేయలేదు, కానీ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ముగ్గురు పిల్లలు ఏదో ఒక ఈవెంట్లో మెడల్స్ తీసుకురావడం బిగిన్ అయింది. సో అప్పటి నుంచి ఇంకా చాలా ఎక్కడ స్కేటింగ్ కాంపిటీషన్ జరిగినా పిల్లల్ని తీసుకెళ్ళటం అలవాటు అయిపోయిందండి. ఇదంతా ఈ రింక్లో పిల్లలు ఇంత బాగా చేయడానికి కారణం ఈ రింక్లో ఉన్న కోచ్ మాకాని శరత్ కుమార్ గారు. ఆయనకి ఏంటంటే స్కేటింగ్ నేర్పించడమే ఒక ప్రపంచం, ఇంకా ఆయనకి అది తప్ప వేరే ఆలోచన లేదు. సో ఆయన ఈ పిల్లల్లో తప్పులన్నీ రెక్టిఫై చేసి వాళ్ళని ఇంటర్నేషనల్ స్టార్స్ కింద తీర్చిదిద్దుతున్నారు. ఆల్రెడీ ఈ రింక్ నుంచి 2 పిల్లలు నెదర్లాండ్స్ వెళ్ళొచ్చారు లాస్ట్ మంత్. నెక్స్ట్ మంత్ ఇంకొక పాప సౌత్ కొరియా వెళ్ళబోతుంది. ఈలోపు మా రెండవ పాపకి బెల్జియంలో గ్రాండ్ ప్రిక్స్లోకి ఎంట్రీ వచ్చింది. సో మా కోచ్ని తీసుకొని పాపని తీసుకొని నేను ఆగస్టు 6వ తారీఖు బెల్జియం వెళ్తున్నాను. బెల్జియం వెళ్ళి బెల్జియంలో 10, 11, 12 తారీఖుల్లో ఈవెంట్ పార్టిసిపేట్ చేసి హోప్ఫుల్లీ మెడల్తో తిరిగి వస్తాము. ఇదంతా జరగడానికి మెయిన్ ఇంకొక కారణం ఈ రైల్వే రింక్ అనేది చాలా ఉపయోగపడుతుందండి మాకు. సత్యనారాయణపురం రైల్వే కమిటీ ఎంతో సాయం చేస్తుంది. ప్రత్యేకంగా భాషా గారు, బాలు గారు వాళ్ళ సపోర్ట్ మాకు ఎంతో ఉంటుంది ఇక్కడ. దానివల్ల ఇక్కడ ఫ్యూచర్లో చాలామంది ఛాంపియన్స్ ఈ రింక్ నుంచి ఆవిర్భవిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. దగ్గరలో రాబోయే 2-3 సంవత్సరాల్లోనే మన పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్ సాధించడం ఖాయం. థ్యాంక్ యూ. ఈ యొక్క సత్యనారాయణపురం రైల్వే కమిటీ ద్వారా ఈ యొక్క SBF ఫండ్ నుంచి 37 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా డైనింగ్ హాల్కి ఒక 20 లక్షలు, సీసీ కెమెరాలకి 1,50,000 రూపాయలు, అలాగే చైర్స్ కానీ వెజల్స్, జిమ్ ఐటమ్స్ కానీ మిగతా అమౌంట్ని శాంక్షన్ చేయడం. మా ఇన్స్టిట్యూట్ యొక్క వచ్చిన ఆదాయంలో నుంచి 24 లక్షల రూపాయలు పెట్టి మిగతా వంటశాల, లాబరేటరీ బాత్రూమ్స్, అకామిడేషన్ కోసం కొన్ని రూములు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి GM గారితో ఈ రైల్వే ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయించడం, డైనింగ్ హాల్ ఓపెన్ చేయించడం చాలా సంతోషదాయకం. అలాగే DRM గారు, సీనియర్ డిపో గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ స్కేటింగ్ రింగ్ని జాతీయ స్థాయి స్కేటింగ్ రింగ్ చేయాలనే ఆలోచనతో GM గారికి చిన్న మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు ఖచ్చితంగా దాన్ని జాతీయ స్థాయి స్కేటింగ్ రింగ్ చేస్తారని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో 2019 నాటికి దాన్ని ఎటువంటి బస్సులో కూడా స్కేటింగ్ రింగ్ని జాతీయ స్థాయి 200 మీటర్ ట్రాక్ జాతీయ స్థాయి రింగ్ చేస్తారని తెలియపరుస్తున్నాను.